ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని రవాణా చేస్తున్న వారిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా రామగుండం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి డిమాండ్ చేశారు. ఈ మేరకు అందర్గా మండలం ముర్మూరు గ్రామ శివార్లో గత ఏడాది నిల్వ చేసిన మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు అక్రమంగా రవాణా చేస్తున్నారని అన్నారు. శ్రీపాద ఎలంపల్లి ప్రాజెక్టు సమీపంలోని చెరువులో గత ఏడాది 30 టన్నుల మట్టికి తీసేందుకు అనుమతి తీసుకున్న కంపెనీలు లక్షలాది టన్నుల అక్రమంగా మట్టిని తీశారని అన్నారు. గతంలో ఆ మట్టిని నిల్వ చేసి ప్రస్తుతం అవసరానికి అనుగుణంగా విక్రయిస్తున్నారని తెలిపారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండు కొడుతున్నారని పేర్కొన్నారు. సర్కారు నుంచి ఎలాంటి అనుమతులు వేబిల్లులు లేకుండా రవాణా చేస్తున్నారని ఆరోపించారు. కనీసం మైనింగ్ అధికారులు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులు అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో బూడిద అక్రమ రవాణా జరుగుతుందన్నారు. అంతర్గా మండలం ముర్మూరు గ్రామంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్నటువంటి ముర్మూరు చెరువుల గత సంవత్సరం మే నెలలో వారం రోజుల కోసం ఒక 3000 టన్నుల కోసం 2 ఏజెన్సీలకు పర్మిషన్ ఇచ్చారు మట్టి తీసుకుపోవడానికి. తర్వాత 12,000 టన్నులకు పర్మిషన్ తీసుకున్నారు. ఆ 12,000 కూడా ఎక్కువైనందున వాళ్ళు దానికి దండగా కట్టి పెనాల్టీ కట్టి తీసుకోవడం జరిగింది. ఆ తీసినటువంటి మట్టిని పక్కపొంటి ఒక పెద్ద డంపులాగా తయారు చేసి తర్వాత దాని మీద ఆక్షేపణలు వచ్చిన తర్వాత అందరు కంప్లైంట్ చేసిన తర్వాత దాన్ని కొలిసే ఎంక్వైరీ చేసి సర్వే చేస్తే దాదాపు 1,50,000 మెట్రిక్ టన్నుల వరకు ఉండేటువంటి కుప్పగా చేరింది. దాంట్లో నుంచి ఇవాళ మళ్ళా 39,000 టన్నులకు 2 ఏజెన్సీలకు పర్మిషన్లు పెట్టుకునేసి మేము దానికి సంబంధించిన 4 లక్షల రూపాయలు కడుతున్నాం, 5 లక్షల రూపాయలు కడుతున్నామని చెప్పేసి పర్మిషన్లు పెట్టుకొని దానికి మైనింగ్ వాళ్ళు ఏ విధమైనటువంటి ఆధారాలు చూపకుండా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టినా సరైన సమాచారం ఇవ్వకుండా మైనింగ్ అధికారులు ఒక కలెక్టర్ గారు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఓరల్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఒక ఆర్డర్ కాపీ పెట్టుకొనేసి అక్కడ మట్టి గత సంవత్సరం తీసినటువంటి మట్టిని తీసుకుపోతూ ఉన్నారు. ఆ మట్టిని తీసినప్పుడు కూడా ఆ యొక్క మట్టిని నిల్వ చేసే క్రమంలో దాని మీద ఏదైతే కంపాక్ట్ చేసే లోడర్లు ఉంటాయో వాటితోటి తొక్కిచ్చి వీటిని సెడి చేసి పెట్టుకున్నారు. అంటే దీన్ని కొలతల ప్రకారం చూసినప్పుడు దాని సైజు మారే విధంగా ఉన్నది. అన్ని అవకతవకలు జరిగినాయి. ఇవాళ 1,50,000 మెట్రిక్ టన్ను స్థాయిలో ఉన్నటువంటి ఆ డంపును మట్టి డంపును ఇవాళ ఎటువంటి ఆధారాలు లేకుండా ఇవాళ కనీసం ఒక వే బిల్ ఉన్నటువంటి బండి కూడా ఇన్ని రోజులు తిరుగుతున్నాయి. గత 10 రోజుల నుంచి ఒక్క బండికి కూడా వే బిల్ లేదు. అక్కడ ఒక వే బిల్ పుస్తకం కూడా లేదు. మరి ఈ రాయల్టీ ఏ విధంగా చెల్లిస్తారు? క్వాంటిటీకి ఎవరు బాధ్యులు? అక్కడ ప్రభుత్వ అధికారులు ఉండాల్సిన బాధ్యత ఉన్నదా లేదా?